How websites or apps remember your login. వెల్కమ్ టు డే 3 ఆఫ్ యూ షుడ్ నో సిరీస్. మన వెబ్సైట్స్ అయినా యాప్స్ అయినా మనం ఒకసారి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వవు. బట్ ఆటికి ఎలా తెలుస్తుంది మనం లాగిన్ అయినట్టు? యాప్స్ అండ్ వెబ్సైట్స్ లాగిన్ అయిన తర్వాత మనకు ఒక టోకెన్ అనేది జనరేట్ చేస్తాయి. అంటే లాగిన్ సక్సెస్ఫుల్ అయిపోయినాక ఒక టోకెన్ అయితే జనరేట్ చేస్తాయి. ఆ టోకెన్ ఎట్లుంటుందంటే మనకి ఇట్లా ఉంటుంది, కాంబినేషన్ ఆఫ్ లెటర్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇదంటే ప్రతిసారి లాగిన్ అయినాక మనకు ఒక టోకెన్ అయితే జనరేట్ చేస్తాం. ఆ టోకెన్ మనం ఫ్రంట్ ఎండ్లో స్టోర్ చేస్తాం. ఎక్కడంటే లోకల్ స్టోరేజ్ అన్న, కుకీస్ అన్న, సెషన్స్ అన్న, ఈ 3 ఎక్కడొక్కడ స్టోర్ చేస్తాం. ఎందుకంటే మనం ప్రతిసారి లాగిన్ అడగకుండా ఒక టోకెన్ జనరేట్ చేసి ఆ టోకెన్ అనేది మనం క్లయింట్ సైడ్ స్టోర్ చేసుకుంటాం. అంటే మన సైడ్ యూజర్ సైడ్ స్టోర్ చేస్తారు. ఫేమస్గా మనం వాడే టోకెన్స్ ఇస్తే JWT అంటే జేసన్ వెబ్ టోకెన్ అని ఉంటుంది. ఫేమస్ ఇది, అందరూ ఇదే యూజ్ చేస్తారు అప్లికేషన్స్ అని. ఒక యూజర్ ఫ్లో చూద్దాం. మన క్రెడెన్షియల్స్ ఇస్తాం, అంటే మనం మెయిల్ పాస్వర్డ్ ఇస్తాం. అవి వాళ్ళ డేటాబేస్లో వెరిఫై చేసుకుంటారు. ఒకవేళ రాంగ్ ఉంటే మళ్ళీ ఎంటర్ చేస్తాం. ఒకవేళ కరెక్ట్ ఉంటే బ్యాక్ ఎండ్ అనేది ఒక టోకెన్ జనరేట్ చేస్తుంది. చేసి దాన్ని ఫ్రంట్ ఎండ్కి సెండ్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది అంటే క్లయింట్ సైడ్ స్టోర్ చేసుకుంటుంది. బ్యాక్ ఎండ్ పంపించిన టోకెన్ ఫ్రంట్ ఎండ్లో స్టోర్ చేస్తాం. ఎక్కడ మన లోకల్ స్టోరేజ్ అన్నా, కుకీస్ అన్నా, సెషన్స్ అన్నా ఎక్కడొక్కడ స్టోర్ చేస్తాం. తర్వాత మనం ప్రతి పేజ్ ఓపెన్ చేసినప్పుడు మన టోకెన్ అయితే పంపిస్తాం, అంటే మన బ్యాక్ ఎండ్కి పంపిస్తాం. మనం అయితే బ్యాక్ ఎండ్ పంపిస్తాం. బ్యాక్ ఎండ్ పంపిస్తే అది మనం వెరిఫై చేస్తుంది. బ్యాక్ ఎండ్ విల్ వెరిఫై ద టోకెన్. ఒకవేళ టోకెన్ కరెక్ట్ అయితే లాగిన్ యూజర్, ఒకవేళ టోకెన్ రాంగ్ ఉంటే నాట్ లాగిన్. అంటే మన టోకెన్ తో ఇక్కడ యాప్స్ అనే వెబ్సైట్స్ అని వెరిఫై చేస్తున్నాయి యూజర్ లాగిన్ కాదా అని. అంటే మళ్ళీ ప్రతి పేజీకి అడగట్లేవు. అది పేజ్ 1 ఉంది, పేజ్ 2 ఉంది, పేజ్ 3 ఉంది. ప్రతి పేజీకి అడగకుండా ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకుంది. లాగిన్ మనమైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆర్ మెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకుంటాం. ఫస్ట్ వెరిఫై చేస్తుంది. ఒకవేళ క్రెడెన్షియల్స్ రాంగ్ అయితే మళ్ళీ ఎంటర్ చేయమంటుంది. కరెక్ట్ అయితే బ్యాక్ ఎండ్ అనేది ఒక టోకెన్ జనరేట్ చేస్తుంది. ఆ టోకెన్ మనం ఫ్రంట్ ఎండ్ పంపిస్తాం. ఫ్రంట్ ఎండ్ లా మళ్ళీ ఇక్కడ కుకీస్ లా, సెషన్స్ లా, లోకల్ స్టోరేజ్, కుకీస్, సెషన్స్ ఎక్కడొక్కడ స్టోర్ చేస్తాం. తర్వాత మనం హోమ్ పేజ్, ప్రొఫైల్, రీల్స్ ట్యాబ్ ఏ ట్యాబ్ ఓపెన్ చేసినా, ఏ పేజ్ ఓపెన్ చేసినా టోకెన్ అనేది మళ్ళీ బ్యాక్ ఎండ్కి సెండ్ చేస్తాం. ఒకవేళ టోకెన్ కరెక్ట్ అయితే లాగిన్ యూజర్, కాకపోతే నాట్ లాగిన్ యూజర్. ఇలా మన వెబ్సైట్స్ అండ్ యాప్స్ మనం లాగిన్ అయినా కాలేదని గుర్తుపెట్టుకుంటాయి. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో.